నమస్తే జాగరో జాగ కార్యక్రమానికి స్వాగతం. ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల పనితీరు మీద ప్రజలకు విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది. ప్రజాభిప్రాయాన్ని వారు పట్టించుకోరా? ప్రజల సెంటిమెంట్లతో వారికి పని ఉండదా? ఏ వర్గం ప్రజలైనా ప్రజలే కదా. ప్రధాన వర్గమైన హిందువుల సెంటిమెంట్లతోనే ఎందుకు చెలగాటం ఆడుతున్నారు అనే భావన కలుగుతుంది. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అతి ప్రాచీన దేవాలయమైన వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా అదే జరుగుతుంది. హైదరాబాద్ చారిత్రక వైభవం గురించి గొప్పలు చెప్పుకునే వారంతా వట్టిపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాచీన వైభవం గురించి ముందుగా చెప్పుకోవాల్సింది. అలాంటి ఆలయాన్ని కొద్ది నెలల క్రితమే విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ మరోసారి భక్తులకు పరిచయం చేశారు. ఒకప్పుడు అక్కడ ఎకరాల కొద్దీ ఉన్న భూమి కాస్త 2 ఎకరాలకు ఎందుకు కుచించుకుపోయింది, ఎవరా కబ్జారాయిళ్ళు అనే వివరాలు ప్రజల ముందుంచారు. హెచ్ఎంటీవీ టాప్ ప్రయారిటీగా ప్రసారం చేసిన ఆ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ కూడా లభించింది. అలా పబ్లిక్ డొమైన్లో ఉన్న వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రోడ్డు వెడల్పు కార్యక్రమం కోసం కొంత భాగం తొలగించాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఓల్డ్ సిటీ భక్తుల్లోనే కాక యావత్ హిందువుల్లోనూ ఈ అంశం ఇప్పుడు చర్చగా మారింది. హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాచీనత ఉందని, 400 ఏళ్ల అతి ప్రాచీన వైభవోపేతమైన నగరంగా చెప్పుకుని మురిసిపోతారు. కానీ అంతకంటే మరింత లోతైన చరిత్ర ఉన్న ఆలయంగా శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అలాంటి ఆలయాన్ని మరోసారి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ దాదాపు గతేడాదిగా ఓల్డ్ సిటీలోని ఆలయ ప్రాచీనతల గురించే కాక ఆలయాల భూములు కబ్జాకు గురవుతున్న వైనాన్ని ఒక ఉద్యమ రూపంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వట్టిపల్లి ఆలయ వైభవాన్ని కూడా ప్రత్యక్షంగా చూపించారు. అలాంటి ఆలయం విషయంలో జీహెచ్ఎంసీ గాని, ప్రభుత్వ ఉన్నతాధికారులు గాని ఎండోమెంట్ కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇటీవలి కాలం వరకు ఆలయ భూములు 20 ఎకరాలకు మాత్రమే కుంచుకుపోయాయని, ఆ భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని యమునా పాఠక్ జాగోరే జాగో ప్రత్యేకమైన చర్చా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆలయ భూములు కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మిగిలి ఉన్న భూములకు పటిష్టమైన రక్షణ కల్పించాలని, ఈ విషయంలో స్థానిక భక్తులు కూడా చాలా మంది యమున వెంట నడిచారు. ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం యమున ఉద్యమానికి సహకరిస్తామని చెప్పారు. అదే జరిగి కొద్ది నెలలు అయిందో లేదో ప్రభుత్వ అధికారుల నుంచి ఈ మధ్య నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుల గురించి ఇప్పుడు ఓల్డ్ సిటీలో భారీ చర్చ నడుస్తోంది. ఓల్డ్ సిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు తలపెట్టామని, రోడ్డుకు అడ్డంగా ఆలయానికి చెందిన కొంత భాగం ఉందని, దాన్ని తొలగించాలని ప్రభుత్వ అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. ఆలయానికి ప్రాచీన కాలంలోనే వందలాది ఎకరాలు భూములు ఉండేవి. ఆ భూములు నవాబుల కాలంలో కూడా వెంకన్న ఆస్తులుగానే ఉండేవని చరిత్ర చెప్తోంది. కానీ ఆధునిక ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దోపిడీకి ఎండోమెంట్ శాఖ అనేది అందరికీ అందుబాటులో ఉండే అతి తేలికైన వస్తువుగా మారిపోయింది. ఫలితంగా ఎకరాల కొద్దీ భూములు కాస్త ఇప్పుడు 2 ఎకరాలకే పరిమితమైందని భక్తులు చెప్తుంటారు. ఇప్పుడు అందులోని కొంత భాగాన్ని కూడా రోడ్ల వెడల్పు కార్యక్రమం కింద తీసేయాలనే నోటీసులు అందజేశారు. నమస్తే, జాగోరే జాగో. మరి ఈరోజు మన జాగోరే జాగో స్ఫూర్తిగానే ఈరోజు మనం చూస్తున్నాము. గత ఎన్నో నెలలుగా వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక దేవస్థానం, ఈ యొక్క క్షేత్రం మహాక్షేత్రం గురించి మనం పాటుపడుతున్న విధానం చూస్తున్నాము. మరి అనేక సందర్భాలలో ఇక్కడ అనేక కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాము. మరి యావత్ ఈ ప్రాశస్త్యం ఉన్న మహానగరం మన భాగ్యనగరంలో అనేక ఆలయాలు కూడా మనం వెలికి తీస్తూ చూపిస్తూ వాటి ప్రాశస్త్యం చెప్తున్న తరుణంలో శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం మహిమ చెప్పుకుంటూ వస్తున్నాము. సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన మహాపుణ్యక్షేత్రం. మరి అలాంటి క్షేత్రంలో ఈరోజు రోడ్ వైడనింగ్ పేరుతో మరి జిహెచ్ఎంసీ వారు మనకి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా మనము ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత మన బంధువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా వారి సమక్షంలో ఎంతోమంది భక్తులు, కేవలం ఒక్క % కూడా కాదు. ఈరోజు మనం వెళ్ళి ఒక లెటర్ ఇవ్వాలి, మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి జిహెచ్ఎంసీ అని చెప్పగానే మరి మనకి ఆలయ చైర్మన్ గారు ఉన్నారు, ఆలయ అర్చక స్వామి వారు ఉన్నారు, అలాగే ఆలయానికి సంబంధించి ఆలయంతో అనుబంధం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అందులో కొంతమంది మనకి రావడం జరిగింది. వచ్చి మనమందరం కూడా ఇక్కడున్న అధికారులకు మనం ఒక విన్నపం చెప్పుకున్నాము. ఇది కేవలం ఒక గుడి కాదు,
అంతకు మించి ఇట్స్ అ హ్యూమన్ ఇమోషన్, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ అనేక మంది, ఎంతోమంది అంటే ఒక 2-3 తరాలు కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా 2-3 తరాల నుంచి ఆ కుటుంబాల నుంచి అక్కడి నుంచే పెరుగుతూ వస్తున్న వాళ్ళు. కాలక్రమేణా మీరు మనం చూస్తూ ఉన్నాం హిందువుల సంఖ్య తక్కువైపోయి ఆలయాలు కూడా అంతంత మాత్రమే ఉన్న పరిస్థితి. మరి ఈరోజు ఈ పుణ్యక్షేత్రాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందూ భక్తుడి మీద ఉన్నది, భక్తురాల మీద ఉంది. మరి అలాంటి ఆలయాన్ని వెలికి తీసి ఒకటి మనం చూపించుకుంటూ వస్తున్నాం. మరి మీరు చూస్తే వట్టిపల్లి మహాక్షేత్రం, మరి స్వామివారి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో రోడ్ వైడనింగ్లో దాదాపు 800 స్క్వేర్ యార్డ్స్ ఆలయానికి సంబంధించి అటు హనుమాన్ మందిర్, తర్వాత ఒక కోనేరు, అంటే చాలా ప్రసిద్ధిగాంచిన కోనేరు కానివ్వండి, ఒక చెక్ పోస్ట్, ఇట్లాంటివి అన్నీ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద పెను ప్రమాదం. కాబట్టి దాని నుంచి బయటపడేయాలి. ఇప్పటికే ఒకప్పుడు ఈ ఆలయానికి 128 ఎకరాలు ఆస్తి ఉండేది అని చెప్పేవారు. మనం వింటూ ఉన్నాం అనేక కథనాల రూపంలో. కానీ ఈరోజు ఈ ఆలయానికి సంబంధించి మీరు చూస్తే మరి ఈ ఆలయ ఆస్తి అని చూస్తే కేవలం 2 ఎకరాలకే పరిమితమై ఉంది. ఇది కూడా మనం కాపాడుకోలేకపోతే ఇంతటి ఎంతో వైభవంగా ఒకప్పుడు ఉన్న ఈ క్షేత్రం ఈరోజు ఎందుకు కాకుండా అయిపోతుంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే మీరు ఈరోజు చూస్తున్నారు. ఒట్టిపల్లి ఈ ఫలక్నుమా ప్యాలెస్కి బ్యాక్ సైడ్లో ఉందండి మన దివ్యమైన క్షేత్రము. ఇప్పుడు ఏదైతే మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసినారో కరెక్ట్గా ధ్వజస్తంభం నుంచి 126 అడుగుల దూరంలో కళ్యాణ మండపం ఉంది. అక్కడి నుంచి కరెక్ట్గా మళ్ళీ 126 అడుగుల లోపల మళ్ళీ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. అంటే ఇది పాంచరాత్ర ఆగమం, పురాతనంలో ఆగమం ప్రకారము ఎగ్జాక్ట్గా కొలతల ప్రకారం కట్టిన గుడి ఇది. ఈరోజు ఈ రోడ్ వైడనింగ్లో ఆ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది వాళ్ళు ఈజీగా అక్కడి నుంచి మనం తీసేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ అది మంచిది కాదు, ఆగమానికి మంచిది కాదు, మన ధర్మానికి ఏమాత్రం కూడా మంచిది కాదు అది. కాబట్టి అందరూ అధికారులుగా ఈ విషయాన్ని గుర్తించాలి. అంటే ఇన్ని ఏళ్ళుగా 700 సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఆ గుడిలో ఖచ్చితమైన ఆగమం ప్రకారం ఉన్న గుడిని ఏమాత్రం కూడా జరపకుండా ఆ గుడి యొక్క సంపూర్ణ ఇప్పుడున్న స్థలాన్ని రక్షించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నామండి. అసలు ఓల్డ్ సిటీకి ఆ పేరు రావటానికి అక్కడున్న ప్రాచీనత్వమే. ఆ ప్రాచీనతకు ఆనవాళ్లే ఇక్కడున్న హిందూ దేవాలయాలు. అడవులు, కొండలు, గుట్టలు, వాగులతో నిండి ఉండే ప్రాంతంలోనే ఇలాంటి ఆలయాలు నిర్మించారు. ఆ ప్రాంతాన్ని మినహాయించుకుని మిగతా ప్రాంతాల్లో భాగ్యనగరం విస్తరించింది. అందుకే దీన్ని ఓల్డ్ సిటీగా, మిగతా ప్రాంతాన్ని న్యూ సిటీగా పేర్కొంటారు. ఇలాంటి క్రమంలో రోడ్డు వెడల్పు కోసమని చెప్తూ ఇప్పుడు మిగిలి ఉన్న అతి కొద్ది భూభాగాన్ని కూడా తొలగించాలని చెప్తూ ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేయడంపై సామాన్య భక్తులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. అసలు ఆలయ ఆస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి తిరిగి ఆలయానికి అప్పగించాల్సి ఉండగా ఆ పని ఎలాగూ చేయని అధికారులు ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి భూమిని కూడా రోడ్డు కోసం హ్యాండ్ ఓవర్ చేయాలి అనటాన్ని వెంకన్న భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీదే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఓ భారీ చర్చ జరుగుతోంది. నేను ఒట్టపల్లి స్థానిక వ్యాప్తుడిని. మా తాతలు ముత్తాతలు ఆ టెంపుల్కి వచ్చేది. మా తాతలు ఏం చెప్పేదంటే ఇక్కడ 500 సంవత్సరాల కింద, అంటే 300-400 ఇయర్స్ కింద మా తాత వాళ్ళు చెప్పేది చాలా బాగుంటుంది. అక్కడ ఋషులు ముళ్ళు తపస్సు చేసే స్థలం ఉండేది, చాలా బాగుంటుండే. ఇప్పుడు ఈ మధ్యలో చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది. అక్కడ రోడ్ వైండింగ్లో తీసుకోదలుచుకోరు. ఆల్రెడీ 133 గజాలలో ఖాళీ మిగిలింది 2 ఎకరాల 14 గుంటలే. ఆ గుంటలు జాగా పోతున్నది. దాన్ని దయచేసి మీరు ఆఫీసర్లు కూడా అందరు కనికరించి ఆ స్థలాన్ని మాకు రక్షించి మాకు ఒక దేవాలయాన్ని కాపాడినట్టు ఉంటుంది. హనుమాన్ దేవాలయం, హనుమంతుని విగ్రహం మూల విరాట్ కూడా అక్కడ నుంచి పోవడానికి అవకాశం ఉంది. అందులో పోలీస్ స్టేషన్ పిఎస్కు కూడా 100 గజాల జాగా ఇచ్చినాము. మరి అక్కడ కూడా అది అందులో ఉంది. కొలను ఉంది, పురాతనం నుంచి ఒక కొలను, 2 కొలన్లు ఉన్నాయి. ఆ కొలన్లో నీటు ఎప్పుడు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాను, ఒక 50-60 ఏళ్ళ నుంచి. ఆ నీళ్లు కూడా ఇప్పటిదాకా ఆ కొలను ఎండిపోయినట్టు నేను ఎప్పుడు చరిత్రలో చూడలేదు. ఆ నీళ్ళే అక్కడికి దేవాలయానికి పూజా కార్యక్రమానికి సమర్పించడం జరుగుతుంది. దయచేసి ఈ కొలను ప్లస్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాపాడాల్సిందిగా కోరుతూ మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నాం. ఆఫీసర్స్కి దేవాలయ భూమి పోకుండా రక్షించాలని అర్థించాము. ఆఫీసర్స్ మాకు అనుకూలంగానే అనిపించింది. అయితే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేవాలయంలో నేను పుట్టాను కాబట్టి నా జన్మ సకృతం కావాలంటే దేనికి సేవ చేసుకుంటూ ఉన్నాను 50 సంవత్సరాల నుండి. ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉన్నాను. ఇంకా ఇంతకాలం బతికిన రోజులు అదే సేవ చేయాలి అని అదురుతోటే ఉన్నాను. వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి వైభవం ఎలాంటిది? ఇక్కడ స్వామివారు ఎలాంటి మహిమలు చూపించాడు? బయటి ప్రపంచానికి స్వామి జాడలు ఎలా తెలిసాయి అనే అంశాలను ఇప్పటికే జాగో రే జాగో వివరించింది.
ఈ క్షేత్రం ఒకప్పుడు 5 కోనేర్లతో అలరారింది. ఆ కోనేర్లు ఇప్పుడు 3 మాత్రమే మిగిలాయి. మిగతా 2 కోనేర్లను పరిరక్షించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఓ గొప్ప చారిత్రక సాక్ష్యాధారాన్ని హిందువులు కోల్పోయారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. 1978 వరకు స్వామివారి రథం చార్మినార్ దాకా వెళ్లేది అని ఇప్పటికీ ఆనాటి తరం గుర్తు చేసుకుంటోంది. అయితే అలాంటి వైభవాన్ని తిరిగి ఇవ్వలేకపోయినా ఉన్న కొద్దిపాటి భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు సామాన్య జనంలో వినిపిస్తున్నాయి. ఓల్డ్ సిటీలో రోడ్ వైడనింగ్ పనుల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరించే జీహెచ్ఎంసీ అధికారులు కేవలం ప్రధాన స్రవంతికి చెందిన ప్రాచీన కట్టడాల విషయంలోనే ఎందుకు పంతం పడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మున్సిపల్ అధికారులకు మేము లెటర్ ఇచ్చినాము. ఆ దేవాలయ రోడ్ వైడనింగ్లో వెళ్తున్నది. రోడ్ వైడనింగ్లో మాది ల్యాండ్ అండ్ టెంపుల్ పోతున్నది. అయితే ఆ రిప్రజెంటేషన్ మేము మున్సిపల్ అధికారులకు ఇచ్చినాము. దయచేసి మీరు కన్సిడర్ చేయాలని నేను కోరుకుంటున్నా. కొద్దిగా స్కెచ్ అనేది మార్చి మా దేవాలయము ఓపెన్ ల్యాండ్ పోకుండా కొద్దిగా ఏదో కన్సిడర్ చేసి వేరే విధంగా పోయేటట్టు చేయగలరని నేను మున్సిపల్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. బట్టిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కు చాలా సమీపంలో ఉంటాను. జంగంపేట ఫలక్నుమాలో నేను సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో. అయితే ఈ బట్టిపల్లి టెంపుల్ చాలా మహిమాన్వితమైంది. అందుకు నేనే సాక్ష్యం. నా అనుభవాలతోనే చెప్పొచ్చు. నేను 2007 నుంచి 2007వ సంవత్సరం నుంచి గుడితో కనెక్ట్ అయి ఉన్నాను. అయితే దురదృష్టవశాత్తు ఏమంటే గుడి చుట్టుముట్టు హిందువులు లేరు, అన్యమతస్తులు ఉన్నారు. సో గుడికి వచ్చేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే 1990-92లో జరిగిన మత కలహాలలో కొంచెం ఇబ్బంది ఎదురైంది హిందువులకు. సో ఉన్న కొద్దిపాటి హిందువులు కూడా పారిపోయారు అక్కడి నుంచి. సో గుడికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ పూజలు కొనసాగుతున్నాయి. మోహన్ రావు గారి ఆధ్వర్యంలో తను ఒక వయోవృద్ధులైనప్పటికీ అక్కడనే పుట్టి పెరిగానన్న ఒక భావనతో ఆ కమిటీ చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. అట్లనే భార్గవ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ పూజారి. వాళ్ళ తాత ముత్తాతల నుంచి అర్చన చేస్తున్నారు. సో ఈ గుడికి నేను చెప్పబోయేది ఒకటే, నా అనుభవంతో. ఒక్కసారి రండి, మీరు ఒక్కసారి వస్తే మీరు మళ్ళీ పదే వస్తారు, మీ కోరికలు కూడా తీరుతాయి. అందుకు నా అనుభవాలనే నేను సాక్ష్యంగా చెప్పగలను. నమస్తే. ఇప్పుడు లాస్ట్ మిగిలిన కొద్దిగా బార్డర్ లాస్ట్ తీసుకోవడానికి కూడా ఆంజనేయ స్వామి పక్కకి లాస్ట్ అదే ఇబ్బంది మీద రథం తీసుకుని వెళ్తున్నాము. ఆ ఉన్న స్థలాన్ని కూడా తీసుకుంటాను. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. లాస్ట్ మిగిలిన పార్ట్ అది లాస్ట్, దానికి ఎలాంటి ఛాన్స్ లేదు, మొత్తం జాగా ఉండాలి అంతే. జై శ్రీరామ్. అందులోనూ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మన ప్రాచీన వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునైనా ప్రభుత్వాధికారులు వ్యవహరించారని, వెంకన్న ఆస్తులకు ఎలాంటి భంగం వాటిల్లినా తాము ఉపేక్షించబోమని భక్తులంటున్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీలోని ఆలయ విషయంలో ఉద్యమిస్తున్న యమునా పాఠక్ నేతృత్వంలో తాము మరో ఉద్యమానికైనా వెనకాడబోం అంటున్నారు. మరి ఓల్డ్ సిటీలోని సామాన్య భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎండోమెంట్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తారా చూడాల్సి ఉంది. ఈరోజు హిందూ భక్తులు, హిందూ బంధువులు ఎంతమంది వచ్చారు, మరి అనేక మంది వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు వినపించుకున్నాము. ఈరోజు జిహెచ్ఎంసీ అఫీషియల్స్, మరి చీఫ్ సిటీ ప్లానర్ గారికి కలవడం జరిగింది. వారికి మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ వారిని కలవడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి కూడా వినతి పత్రం మనం అడ్రస్ చేస్తూ వారికి రావడం జరిగింది. మరి పెద్ద మనసు చేసుకొని ఇలాంటి పురాతన ఆలయాలు ప్రభుత్వమే పట్టించుకోకపోతే, అమ్మలాంటి ప్రభుత్వమే పట్టించుకోకపోతే మరి మన హిందువుల పరిస్థితి గోడు వినేదెవరు? కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర సర్కార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఈ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారిని, అలాగే ఎంతోమంది ఈరోజు హిందూ నాయకులు ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే హిందూ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. ఈరోజు బట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం తరఫు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నిటికి అతీతంగా ముందుకు రండి. ఈ ఆలయ సంరక్షణ మన అందరిది. పురాతన ఆలయాన్ని సంరక్షించుకుంటే 100 అశ్వమేధ యాగాలు, యజ్ఞాలు చేసినంత ఫలితం ఈరోజు కలియుగంలో ఉందని మనకి పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి మనం ఎన్ని పనులు చేసినా ఒక పురాతన ఆలయాన్ని సంరక్షించుకుంటే అంత గొప్ప ఫలితము. అది ప్రభుత్వం ముందుకొచ్చి చేపడితే ఆ పుణ్య ఫలితం ప్రభుత్వానికి, ప్రభుత్వంలో అధికారులకు, మరి స్థానిక ప్రజలు, మతాలకు అతీతంగా అక్కడున్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే అవకాశము ఈ యొక్క క్షేత్రాన్ని కాపాడితే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్న ఈ యొక్క
ఇవన్నీ కూడా తెలుసుకొని అందరూ కూడా చక్కగా సత్ప్రవర్తన ప్రవర్తిస్తారని, ఈ ఆలయ భూమిని ఒక్క ఇంచు కూడా పోకుండా హిందూ బంధువులందరూ కాపాడుకోవాలని కూడా ఈరోజు ముక్త కంఠంతో పిలుపునిస్తున్నాము. మరి పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వ అధికారులు, అటు జిహెచ్ఎంసీ, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ, అలాగే స్థానిక ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలకులను కూడా మేము అభ్యర్థిస్తున్నాం. మీరు కూడా అన్నిటికీ అతీతంగా మీరు ఒక ప్రజా పాలకులుగా అక్కడున్న ప్రజల అభిమతాన్ని గౌరవిస్తారని ఆశిస్తూ, మరి ఈ యొక్క క్షేత్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కూడా మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సఫలీకృతం అవుతామని కూడా మేము ఆశిస్తున్నాము. అధికారులు చాలా సానుకూలంగా స్పందించారు. దానికి ఈరోజు మా HMTV జాగోరే జాగో తరఫు నుంచి కూడా వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. HMTV యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాగోరే జాగో కార్యక్రమం గత సంవత్సర కాలం నుంచి ఎన్నో ఆలయాలకు సంబంధించి, ఎన్నో ఆలయ భూములకు సంబంధించి కానీ, ఆలయ ఆస్తులకు సంబంధించి కానీ, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎన్నో విజయాలు సాధించింది. ఈరోజు ఏదైతే వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన ఏదైతే ఆలయానికి రోడ్ వైడింగ్లో కొట్టేస్తున్న ఆలయ వివాదానికి సంబంధించి ఈరోజు వెలుగులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు జాగోరే జాగో కార్యక్రమంలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి మహేశ్వర గారు ఉన్నారు, సైంటిస్ట్ అండ్ స్థానిక భక్తులు. అదేవిధంగా దామరాజు సూర్యకుమార్ గారు, ప్రముఖ ఎపిగ్రఫిస్ట్. అదేవిధంగా కావేటి శ్రీనివాస్ గారు, అంతర్జాతీయ న్యాయవాది, అమెరికా, ఆస్ట్రేలియా ప్రముఖ దేశాల్లో కూడా అంతర్జాతీయ న్యాయవాది. అదేవిధంగా డాక్టర్ భార్గవ్ గారు, ప్రధాన అర్చకులు, వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి జాయిన్ అవుతారు. అదేవిధంగా యమునా పాఠక్ గారు ఉన్నారు, జాతీయ మహిళా అధ్యక్షులు, విశ్వ హిందూ రక్షా పరిషత్. ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. మహేశ్వర్ గారు, రైట్. మనతో పాటు సూర్యకుమార్ గారు ఉన్నారండి ఫోన్ లైన్లో. ఆయనతో మాట్లాడి ఆయన తర్వాత మీతో వస్తాం. సూర్యకుమార్ గారు, అంటే ఈ వివాదానికి సంబంధించి ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. ఇటువంటి అంశాలు ప్రధానంగా పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద, ప్రభుత్వాల మీద ఉంది. కానీ మనం చూస్తున్న పరిస్థితుల్లో అటువంటి ఆలయాల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం సార్. చర్చలో పాల్గొంటున్న అందరికీ, HMTV వారికి అందరికీ నమస్కారం. నా పేరు సూర్యకుమార్ అండి. ఎపిగ్రఫిస్ట్ని, పాత శాసనాలు, ఆలయాల చరిత్రలు చెప్పేవాడిని. ముందుగా ఈ జాగోరే జాగో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దీనికి ఉచితులైనటువంటి యమునా పాఠక్ గారికి శుభాకాంక్షలు, శుభాభినందనాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. భారతీయ సంస్కృతిలో ఆలయానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉందండి. చాలా మంది ఉద్దేశాల్లో ఆలయం అంటే ఏదో దేవుడు ఇంకో దగ్గరికి పోవటం, ఆయనకి దండం పెట్టడం, ప్రసాదం తీసుకోవడం, రావటం అనుకుంటారు. కానీ ఆలయం అది కాదండి. దానికంటే కూడా చాలా గొప్ప స్థానం ఉంది భారతీయ సంస్కృతిలో. ఒక్క మాటలో చెప్పాలి అంటే సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా కేంద్రం ఆలయం ఉంది. అది దాన్ని పివట్ అంటాం. ఒక ఆర్చ్లో పివట్ స్టోన్ ఎంత ఇంపార్టెంట్, ఈ ఆలయం కూడా సమాజానికి అంతే ఇంపార్టెంట్. సామాజికంగా జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా కేంద్ర బిందువు ఆలయం అని చెప్పుకున్నాం. ఈ ఆలయాల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీదే ఉన్నది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఈ ఆలయాల్ని రక్షించడానికి పూనుకుంటాయి అన్న నమ్మకం నాకైతే లేదండి. మనం రక్షించుకోవాలి, మనం ప్రభుత్వంతో మెడలు ఉంచి రక్షింప చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ మాత్రం ఇస్తాను. హైదరాబాద్ టు విజయవాడ హైవే వెడల్పు చేసే కార్యక్రమంలో నాకు తెలిసి పద్మనాయకుల ఆలయం ఒకటి చిట్యాల ప్రాంతంలో పోయింది. రెండోది కాకతీయ టెంపుల్ ఈ వైడనింగ్ ప్రోగ్రామ్ లో నకరేకల్ పక్కనే, అది కూడా 800 సంవత్సరాలు కాకతీయ కల్చర్ బ్రహ్మాండమైంది, అది కూడా కొట్టేశారు. మేమెంత తాపత్రయపడ్డా కానీ ప్రభుత్వం మాత్రం కనికరం చూపించలేదు. ఇవాళ ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమీ లేకుండా పోయినాయి. నేను ఈ వట్టిపల్లి టెంపుల్ యొక్క పిల్లర్స్ చూసా ఇప్పుడే. నేను వ్యక్తిగతంగా చూడలేదు కానివ్వండి, ఆ పిల్లర్స్ చూస్తే అవి తక్కువలో తక్కువ 300 లేక 400 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆలయ స్తంభాలవి. మనకి కాకతీయ పిల్లర్ ఒక స్టైల్లో ఉంటుంది, తర్వాత వచ్చినటువంటి పద్మనాయక పిల్లర్స్ ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లర్స్ 300-400 సంవత్సరాల క్రితం. దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందండి. అండ్ ఇది ఏదో ఒక భక్తులకి మాత్రమే సంబంధించింది అనుకోకుండా హైందవ సమాజం మొత్తము కూడా దీన్ని పరిరక్షించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలయం కూలిపోతే
దాన్ని మళ్ళీ మనం రక్షించుకోలేమండి. మీకు ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. పరిశోధనల కోసం బ్రిటిష్ వాళ్ళు కూడా ఆలయాల్ని పరిశీలించి పరీక్షించేటప్పుడు అనంతపురం లేపాక్షి దగ్గర ఉండే టెంపుల్ ఆ పిల్లర్ ఏ రకంగా కన్స్ట్రక్ట్ అయింది అని పరీక్షించేటప్పుడు ఆ ఒక్క పిల్లర్ కదిలితే టెంపుల్ అంతా కూలిపోతుంది అని చెప్పిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఆలయం పరిశోధన ఆపేశారు దీన్ని రక్షించాలి అనేసి. ఇవాళ మన వాళ్ళు మాత్రం ఈ రోడ్డు వైడనింగ్ అనంటే ఇంకో కార్యక్రమంలో ఈ ఆలయాల్ని మాత్రం చాలా విధ్వంసం చేస్తున్నారని అనిపిస్తుంది. దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉన్నది. వీటన్నిటికంటే కూడా ఆలయం యొక్క వ్యవహారాలన్నీ కూడా ప్రజల యొక్క మనోభావాలతో మిళితమై ఉంటాయి. ఇందాక పాపం ఆయన చెప్తున్నారు, నాకు ఇన్నేళ్ల నుంచి ఈ ఆలయంతో అనుబంధం ఉంది, నాకు ఇక్కడ చాలా మంచి జరిగింది అని. ఆలయానికి వచ్చి సాయంత్రం పూట కూర్చొని మనశ్శాంతి పొందే రిటైర్డ్ ఎంప్లాయీస్ని కొన్ని వేల మందిని నేను చూశాను. జీవితంలో వాళ్ళు సాధించేది అంతకంటే ఏముందండి. ఒక ఆలయం యొక్క పర్పస్ వేరండి. అది నిలబడాలి అని అంటే మనం అందరం కూడా దీన్ని తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక మేడం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, చాలా మహిమాన్వితమైనటువంటి దాదాపుగా మనకి తెలంగాణలో కొన్ని వేల టెంపుల్స్ ఇలాంటివి ఉన్నాయండి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం అయితే మనకి చాలా ఉన్నదండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను చేస్తానండి. ఓల్డ్ సిటీలో నా దగ్గరికి పాత గంటల మీద వాటి మీద అక్షరాలు రాసినవి ఆ ఇంటాక్ వాళ్ళు కానీ ప్రాంతీయంగా ఉండే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఆ ఆలయాల్లో ఉండే రాళ్ళ మీద ఉండే అక్షరాలు పంపిస్తూ ఉంటారు. చదువుతూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరియాలో ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఆలయాలు ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహేశ్వర్ గారు, సార్ మహేశ్వర్ గారు టీవీ మ్యూట్ చేయండి సార్, టీవీ మ్యూట్ చేయండి. ఎస్ సార్. నమస్కారం అండి. అక్కడ ఉన్న ప్యానెల్ స్పీకర్లకు అందరికీ నమస్తే. వినిపిస్తుందండి? క్లియర్, మీరు చెప్పండి సార్. ఫైన్. సో నాకు ఈ ఆలయంతో అనుబంధం 2007 సంవత్సరం నుంచి ఉందండి. నేను అక్కడే సమీపంలో ఉన్న ఫలక్నుమలో పుట్టి పెరిగాను. అయితే బొట్టిపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ ఆలయం. అది మీకు చార్మినార్ లేక ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్, కర్మాఘాట్ హనుమాన్ టెంపుల్ ఎట్లో బొట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒక ల్యాండ్ మార్క్ ఆలయం అండి. అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ కన్నా కూడా చాలా పురాతనమైన దేవాలయం. ఇది చాలా ఎత్తు మీద ఉండింది. గతంలో ఒక అడవి ప్రాంతం మధ్యలో ఉండింది. ఇప్పుడు చాలా జనసమ్మర్దంతో కూడిన ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు ఈ ఆలయానికి వైభవోపేతమైన చరిత్ర ఉండేది. కార్తీక మాసంలో పెద్ద ఉత్సవం జరిగేది. మా అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు. మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎడ్ల బండ్ల పైన వచ్చేవాళ్ళండి. వారం రోజుల ఉత్సవం జరిగేది. ఆ ఎడ్ల బండ్లు ఇప్పుడున్న ఆలయం నుంచి నిలబెడితే వరుసలో కాటేదాన్ని దాటి ఇప్పుడున్న శివరాంపల్లి వరకు, అంటే ఆరంగర్ చౌరస్తా అంటాం ఇప్పుడు దాన్ని, అక్కడ వరకు ఆ క్యూ కట్టేవంట ఈ ఆలయాలన్నీ. ఒక 50-60 ఏళ్ల క్రితం వరకు ఉండింది ఈ సంప్రదాయం. అప్పుడు ఎడ్ల బండ్లను కూడా ప్రవేశం ఉండేది సిటీలోకి. అప్పుడు సిటీ ఇంత జనసమృద్ధంగా లేదు. సో అలాంటి వైభవోపేతమైన ఆలయము ఎందుకు ఈ దుస్థితికి చేరింది అంటే దానికి ప్రధానమైన 1-2 కారణాలు ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల అన్య మతస్థులే ఉండటం, అక్కడ ఒక్క మన హిందూ ఇల్లు కానీ అది కానీ లేదు. భౌగోళికంగా అదొకటి మైనస్ పాయింట్ అయింది. రెండోది అతి ముఖ్యమైన కారణం ఏంటంటే 1990 మరియు 92లో ఘోరమైన మత కులాలు జరిగాయి. అక్కడ ఉన్న ఆ దేవాలయం లోపల నివసిస్తున్న 10-12 ఫ్యామిలీలు ఉండేవి, ఇంక్లూడింగ్ పూజారి ఫ్యామిలీ. అప్పుడు చుట్టుపక్కల జరిగిన అరాచకాలు, అఘాయితాలకు భయపడి అక్కడ లోపల ఫ్యామిలీస్ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల మన వాళ్ళు రావడానికి చాలా భయపడ్డారు. సో అప్పటి నుంచి భక్తుల సంఖ్య విపరీతంగా పడిపోయింది. ఆలయానికి ప్రతిరోజు ఒక 4 భక్తులు రావడం చాలా గగనమైంది. ఈ నేపథ్యంలో అప్పటికీ అక్కడ ట్రస్ట్ బోర్డ్ కమిటీగా ఉండి ఆ గుడి బాగోగులు చూస్తున్న మోహన్ రావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, వాళ్ళు తన బాధ్యతగా తీసుకొని ఆ భూమికి మిగిలిన స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళది నిర్మించి ఉన్న స్థలాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని పరిరక్షిస్తూ వచ్చారు.
దానికి తోడు ఆ పూజారులు, వంశపారంపర్య పూజారులు, భార్గవాచార్యులు వారి తాత వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఈ 10-12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కానీ అది సరిపోదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రావాలి. దానికి ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కల్పించాలి. ఆ ఆలయంకి వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, అది బాగుంటుంది, అక్కడ ఏం జరగదు అన్నట్టు ఒక ఫీలింగ్ కల్పిస్తే భక్తుల సంఖ్య ఇంకా పెరిగితే ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో ఆలయానికి పూజ జరుగుతుంది. దీనికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం అండి. అఫ్ కోర్స్ ఈ దేవాదాయ శాఖలో రిజిస్టర్ అయి ఉన్నది. ఈ దేవాలయం ఫండింగ్ కానీ లెక్కపత్రాలు కానీ అందుతాయి. కానీ దేవాదాయ శాఖ తన బాధ్యతగా కేవలం ఆదాయం వచ్చే ఆలయాలనే పట్టించుకొని దీనికి ఏదో పేరు మాత్రంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇలాంటి ఆలయాలపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అక్కడ పర్మనెంట్ స్టాఫ్ నివసింపజేసి కొంచెం ప్రచార ఆర్భాటం కూడా చేయాల్సి ఉంటుంది ఆ దేవాలయానికి. ఈ దేవాలయం ఒక గొప్పతనం ఏమంటే ఇక్కడ స్వామివారు స్వయంభూ స్వామివారు, చాలా మహిమాన్వితమైన దేవాలయం అండి. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు, అంటే చిన్నప్పుడు వెళ్ళేవాడిని, నాకు గుర్తులేదు, మా అమ్మ తీసుకెళ్లేది. ఆ తర్వాత నేను 2007లో మొట్టమొదటిసారిగా వచ్చి పట్టుదలతో ప్రతి శుక్రవారం వెళ్ళేవాడిని. ఆ దేవాలయం స్వామి మహిమలు ఏందో నేను స్వయంగా అనుభవించానండి. నా అనుభవాలతో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది చాలా మహిమాన్వితమైన దేవాలయం. సో ఇప్పుడు ఉత్సవాలప్పుడు, అంటే కార్తీక మాసం జరిగే ఉత్సవాలు కానీ, సంక్రాంతి కానీ, డిసెంబర్ నెలలో అంటే ఈ శ్రావణ మాసం అట్లా అప్పుడప్పుడు జరిగే ఉత్సవాలు అప్పుడే భక్తులు ఉంటున్నారు. మిగతా సమయాల్లో కూడా రెగ్యులర్ గా భక్తుల సంఖ్య పెరగటం లేదు. భక్తుల సంఖ్య పెరగడానికి ఉన్న కమిటీ కానీ ఇప్పుడు వస్తున్న భక్తుల శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. గవర్నమెంట్ పూనుకొని కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రాంలు అరేంజ్ చేయాలి. అక్కడ కొన్ని కార్యక్రమాలు చెప్పి మిగతా సిటీలో ఉన్న మిగతా వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ ఒక దేవాలయం అంటూ ఉంది, దీని యొక్క చారిత్రక నేపథ్యం ఇది, చుట్టుపక్కల ఇప్పటికీ కూడా ఆ దేవాలయం అందం అన్నది చెక్కు చెదరలేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ పచ్చదనము, అటవీ ప్రాంతము, ఆ కోనేరు, ఆ నీళ్లు అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో దాన్ని చాలా మంది ప్రజలకు పరిచయం చేయాలి. దానికి ప్రభుత్వం కొంచెం పూనుకోవాలి. రెండోది ఏమంటే జంటనగర్ ప్రజలకు చాలా మందికి అక్కడ దేవాలయం ఉన్నట్టు తెలియదు, ఎక్సెప్ట్ ఆ ఓల్డ్ సిటీలో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తప్ప. సో అది తెలియాల్సిన అవసరం ఉంది. అది జరిగితే ఖచ్చితంగా మన వాళ్ళు అందరూ తండోపతండాలకు వస్తారు. జనసమ్మర్దంతో ఉండి భక్తుల సంఖ్య పెరిగితే ఆ దేవాలయం పునర్వైభవం వస్తుంది. మహేశ్వర్ గారితో ఒకసారి నేను నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఇది మీరు ఇందాక అన్నట్టుగా ప్రభుత్వాలు పూనుకోవాలి, ప్రభుత్వాలే భక్తులను తీసుకురావాలని అన్నారు కదా, అది సాధ్యమే విషయం కాదండి. ఎందుకంటే ఇది ప్రభుత్వాల బాధ్యత కాదు. ఎప్పుడైతే భక్తులు తమ బాధ్యత అనుకుంటారో, ఎప్పుడైతే హిందువులు మరీ ముఖ్యంగా అది మన బాధ్యత అనుకుంటారో అప్పుడు మాత్రమే ఇది సుసాధ్యం తప్పించి, లేదంటే ప్రభుత్వాలు ఏదో చేయాలి అనుకునే దాని మీద అది డెఫినెట్గా అటువంటి కార్యాచరణ అయితే ప్రభుత్వం తరఫు నుంచి ఉండదు అనుకుంటున్నాను. అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఏదైతే ఆకాంక్షిస్తారో, కోరుకుంటారో, బలంగా దాని మీద కార్యాచరణతో ముందుకెళ్తారో అదే ప్రభుత్వాలు సైతం ఆచరిస్తాయి, అనుసరిస్తాయి. అది ప్రగాఢంగా ముందు మనం నమ్మాల్సింది సార్. ఇంకొకటి ఏంటంటే కన్జర్వేటివ్ అవుట్లుక్ నుంచి మనం తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగోరే జాగో స్టార్ట్ చేసిన తర్వాత జాగోరే జాగో ముఖ్య ఉద్దేశం కూడా ఏవైతే ఒక నెగటివ్ నరేటివ్స్, ఏవైతే కన్జర్వేటివ్ నరేటివ్స్ని ఇప్పటి వరకు మన బుర్రల్లో పాతి పెట్టేశారో వాటిని పటాపంచలు చేసే దిశలోనే జాగోరే జాగో ముందుకెళ్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే మీలాంటి చాలామంది పెద్దవాళ్ళు, ఉద్దండులు, స్కాలర్స్, ఇంటలెక్చువల్స్ అనేక మంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో ఈ యొక్క ఇష్యూని చాలా సమస్య వలయంగా కాకుండా సొల్యూషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్నెన్ని కోణాల్లో దీన్ని మనం ఆవిష్కరించవచ్చు అనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమమే కాదు, ఆచరణాత్మక కార్యక్రమం. ఇది కేవలం టీవీ వరకే పరిమితమే కార్యక్రమం కాదు, ఆచరణాత్మక కార్యక్రమంగా వెళ్తున్న తరుణంలో వట్టిపల్లి పుణ్యక్షేత్రము ఏదైతే మనము తీసుకున్నామో, మేము తీసుకున్న ఫస్ట్ ఫేజ్లో 21 పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా మేము తీసుకున్నాం. అందులో భాగంగా వట్టిపల్లి క్షేత్రం గురించి గత సంవత్సరం కార్తీక మాసాల్లో విశేషంగా పొద్దున నుంచి మొదలుకొని రాత్రి వరకు విశేషంగా అద్భుతమైన వినూత్నమైన కార్యక్రమాలు చేయడం జరిగింది అక్కడ, అదే వట్టిపల్లి క్షేత్రంలో. ఆ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఇందాక మీరు ఎలా అయితే అన్నారు, ఎప్పుడో నేను చిన్నతనంలో చూశాను, విన్నాను అన్న వాళ్ళు చాలా మంది కూడా గురువులు వచ్చారు దీనికి సంబంధించిన. ఎందుకంటే అనేక సాంస్కృతిక అంశాలతో కూడిన కార్యక్రమాలు చేశాం, అప్పుడు చాలా మంది రీకనెక్ట్ అయ్యారు. సో అలాంటి ప్రయత్నము మా వంతుగా మేము చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న కూడా మీరు చూస్తే ఎగ్జాక్ట్గా మన పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత రెండో రోజు మనము భాగ్యనగరంలో వట్టిపల్లి పుణ్యక్షేత్రంలో 1200 మంది
మహిళలతో విష్ణు సహస్రనామ పారాయణని చేపట్టాం. ఆ రోజు కూడా చాలా మంది ఓల్డ్ సిటీయా రావాలా అంటే ఒకటే అడిగాను, మీరు నమ్మే భగవంతుడిని నమ్మితే త్రికరణ శుద్ధిగా, మీరు నమ్మే భగవంతుల్లో ఆ గనక నమ్మకం మీకుంటే తప్పకుండా ముందుకు రండి. ఇంకా భగవంతుడు పూజలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు నోములు నోచుకుంటున్నావు, ఎందుకు సహస్రనామాలు చేసుకుంటున్నావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఈ పఠనాలు ఎందుకు చేస్తున్నావు అంటే త్రికరణ శుద్ధిగా మనం నమ్మినాడు, ఆ భగవంతుడి కోసం మనం ఎక్కడికైనా వెళ్తామనే ఆలోచనతోనే ఆ రోజు చేస్తే 1200 మంది మహిళలు వట్టిపల్లి క్షేత్రానికి వచ్చి మంచి ఎండలో ఉండి, ఎటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు కదా అక్కడ, కానీ త్రికరణ శుద్ధిగా భక్తి భావంతో అంతమంది మహిళలు పారాయణం పఠనం చేశారండి అక్కడ. అదే మన వట్టిపల్లి క్షేత్రంలో ఈరోజు మన గుడి మన బలం అనే నినాదంతో మొట్టమొదట 21 ఆలయాలు ఫస్ట్ ఫేజ్లో తీసుకొని అన్ని రకాలుగా పూర్వ వైభవం, ఒకప్పుడు మన యాన్సిస్టర్స్ ఎలాంటి అయితే మన పూర్వీకులు అవలంబించిన ప్రతి ఒక్క సుచర్యని కూడా మనము మళ్ళీ ఆలయ కేంద్రంగా మన గుడి మన బలం పేరిట ఈ నినాదంతో కార్యక్రమం స్టార్ట్ చేశాము. అది వట్టిపల్లితోనే స్టార్ట్ చేస్తున్నాం కూడా అఫీషియల్గా కూడా. కాబట్టి ఇది ఎప్పుడైతే మనం పూనుకుంటామో అది జరుగుతుందండి. 1 2 కూడా ఏంటంటే చాలా వరకు ఓల్డ్ సిటీ అంటే కమ్యూనల్ అనో సెన్సిటివ్ అనో ఒక బూచిని చూపిస్తూ ఇలా ప్రతిసారి కూడా ఆ పరిధి దాటి వెళ్ళకూడదు, అది మన ప్రాంతం కాదేమో అనే ఆలోచనతో ఉండడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఇది ఎప్పుడైతే మనం పటాపంచలు చేసుకుంటామో అంటే మన ఆలోచన తీరు మారినప్పుడే ప్రభుత్వాల ఆలోచన ఆచరణ తీరు కూడా మారుతుందని నా దృఢ ఆలోచన కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి ప్రతిసారి కూడా ఇదే మేము పనిచేస్తున్న ప్రతి క్షేత్రంలో కాలాపత్ర కావచ్చు, లేకపోతే బిస్రీగంజ్ కావచ్చు, మీరు అనేక అనుభవాలు కూడా చూసారు అక్కడ ఇంతకుముందు. కాకపోతే అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట అన్య మతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలాలలో దేదీప్యమానంగా వెళ్ళి పూజలు చేసుకుంటున్నారు, చక్కగా ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. సో అధిక సంఖ్యలో అన్యమతస్తులు ఉన్నప్పుడు మనము మాత్రము మన ఆలయాలకు ఎందుకు వెళ్ళకూడదు, అవి నిర్లక్ష్యానికి గురవుతే ఎందుకు కళ్ళప్పజెప్పు చూస్తూ ఉండాలి. సో సెక్యులర్ స్పిరిట్ అనేది వాళ్ళకే కాదు, మనకున్న సెక్యులర్ స్పిరిట్ అందరికీ ఉండాలి, వాళ్ళకున్నది మనకు ఉండాలి, మనకున్నది వాళ్ళు ఉండాలి అనే ఆలోచనతోనే మనం ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీలాంటి పెద్దలందరూ కూడా ఎస్ మనం ఒక డెమోక్రటిక్ సెటప్లో ఒక సెక్యులర్ దేశంలో ఉన్నప్పుడు నాకు ఎటువంటి హక్కులు ఉన్నాయో పక్క వాళ్ళకి అదే ఉంటుంది, పక్క వాళ్ళకి ఎటువంటిది ఉంటుందో నాకు అలాగే ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది మన కాన్స్టిట్యూషన్ ఇస్తున్న అద్భుతమైన ఒక రైట్ మనకి. సో అందరికీ సరిసమానంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రార్థనా స్థలాలను, అది మందిరం కావచ్చు, మస్జిద్ కావచ్చు, వాళ్ళ చర్చిలు కావచ్చు, ఇంకా ఇతర కావచ్చు, వేరే వాళ్ళకి లేని అబ్జెక్షన్స్, వేరే వాళ్ళకి లేని ఆంక్షలు, వేరే వాళ్ళ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా ఏమైపోతుందో ప్రకంపనలు సృష్టిస్తారు అనే ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నప్పుడు హిందువులకు సంబంధించిన ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అదే భయభక్తులతో ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఉంది. మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళతో నిష్పక్షపాతంగా ఎలా అయితే ఉన్నారో మనతో కూడా అలాంటి ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మనం ఈరోజు స్ట్రెస్ చేస్తుంది ఇవన్నీ కూడా హెరిటేజ్ సెంటర్స్. ఇందాక మనకి చాలా చక్కగా సూర్యకుమార్ గారు చెప్పారు, వారు ప్రముఖ ఎపిగ్రాఫిస్ట్ కూడా. మరి ఇందాక వారు చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ సమయం ఉంటే వారికి అంటే టెలిఫోన్ లైన్ సరిగ్గా లేని వల్ల మాట్లాడలేకపోయినారు. బట్ చాలా వరకు కూడా మీరు ఇదే మన ఇప్పుడు చెప్తున్న పాత బస్తీ అంటున్న మన హైదరాబాద్ నగరాన్ని చూస్తుంటే దీనికి 1000 సంవత్సరాల గణనీయమైన చరిత్ర ఉంది. అది చెప్పే ప్రయత్నమే మనం చేస్తున్నాం. హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలతో సరిపెట్టుకుంటున్నాం ఇప్పటి వరకు మనము కాదు, ఇది 1000 సంవత్సరాల గణనీయమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రకి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పకుండా పరిరక్షించుకోవాలి. దానికి బాధ్యత ప్రభుత్వం ముందు తీసుకోవాలనే ఆలోచనతోనే మనం ముందుకెళ్తున్నాం. ఇది దేశం స్వాతంత్రం రాకముందు ఆ రోజు నిజాములు పరిపాలించినప్పుడు కూడా బాగానే నిక్షేపంగా ఉన్నాయే, వాళ్ళు కూడా బాగానే సంరక్షించారే, నిధులు మాన్యాలు ఇచ్చారే, బాగా సంరక్షించారే, వాళ్ళు నేరుగా పార్టిసిపేట్ చేశారే. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దుస్థితి ఎందుకు ఉన్నది అనేది ఈ రోజు ప్రశ్నలు లేవనెత్తుతున్నాం. మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఈ 60-70 సంవత్సరాల నుంచి స్థానిక నాయకత్వం, ప్రజలు, భక్తులు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ చైతన్యం వైపు నడిపించే ప్రయత్నమే మనం చేస్తున్నాం అండి. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను వింటున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఇస్ ద రాఖీ ఫెస్టివల్ ఫర్ హోల్ ఆఫ్ ఇండియా అండ్ హ్యాపీ రాఖీ డే. నేను couple of issues నేను మాట్లాడతానండి. I'll talk in perspective of law, not in any against any religion or any political party. First of all మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇది ఎండోమెంట్ యాక్ట్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ లెజిస్లేషన్ 1864లో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన లా అండి అది మొత్తం కంట్రీకి. అంటే పర్పస్ ఏంటి అసలు ఆ ఎండోమెంట్ యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు? ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు అంటే వాళ్ళు అఫీషియల్ రిలీజన్ క్రిస్టియానిటీ, అయినా కూడా వాళ్ళు అన్ని మతాలను ప్రొటెక్ట్ చేయడానికి ఆ పర్టికులర్ లెజిస్లేషన్లు ఆ పర్టికులర్ లాస్ తీసుకొచ్చారు. అంటే మనము మన 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 హిస్టరీ ఏంటంటే ఇండియా వాజ్ రూల్డ్ బై ఆల్ ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్. ఒక 700-800 కింగ్డమ్స్ ఉండేవి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కింగ్స్ ఫర్ ఆల్ వాళ్ళు హిందూ రాజాస్ ఓన్లీ. అందరూ రాజులు కూడా వాళ్ళు టెంపుల్స్ కట్టించేవాళ్ళు. దేవర్ ప్యాట్రన్స్ ఫర్ ఆల్ ద టెంపుల్స్. ఆ టెంపుల్స్లోనే వైద్యం జరిగేది, నాట్యం జరిగేది, న్యాయం జరిగేది. అందుకే న్యాయం ఇప్పుడు అక్కడ న్యాయం కూడా చెప్పేవాళ్ళు. అట్లాగే ఈవెన్ స్కూల్స్ కూడా వాళ్ళే ప్రమోట్ చేయవాళ్ళు, వేద పాఠశాలలు. అండ్ దే యూస్ టు ఈవెన్ ప్యాట్రనేజ్ అగ్రికల్చర్ అండ్ ఫర్ ద ప్రీస్ట్ ఆల్సో సాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ కూడా. సో ఇప్పుడు మేడం గారు తీసుకున్న మూమెంట్లో ఇప్పుడు వై దే షుడ్ నాట్ రివైవ్ ఆల్ ఆఫ్ దట్ అనేది ఒక క్వశ్చన్. అంటే ఆ లెజిస్లేషన్ అప్పుడు స్టార్ట్ అయింది నేషనల్ లెవెల్లో, దాని గురించే కదా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ను అపాయింట్ చేయబడ్డారు, ఏది కమిషనర్ కానీ, ఎండోమెంట్ కమిషనర్ అని. వీళ్ళు అంటే ఇది సెంట్రల్ లెజిస్లేషన్. మరి దాంతోపాటు మనకు స్టేట్ లెజిస్లేషన్ కూడా ఉంది, తెలంగాణ ఎండోమెంట్ అండ్ చారిటబుల్ లా అని ఉంది మనకు కూడా. సో తెలంగాణ గవర్నమెంట్కి అసలు యాక్చువల్గా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టు ప్రొటెక్ట్ ది టెంపుల్స్ అండ్ మఠాలు అండ్ ఎనీ హిందూ ఇన్స్టిట్యూషన్స్. మరి ఎప్పుడైతే ఒకటి నెంబర్ 1 అండి. నెంబర్ 2 టు బీ ద ట్రస్టీ. అంటే ఏంటి ట్రస్టీ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఫైడ్యూషియరీ డ్యూటీ. అంటే ఏదైతే డబ్బు వస్తుందో, ఏదైతే డబ్బు ఉందో, ఏదైతే ల్యాండ్స్ ప్రాపర్టీస్ ఉన్నాయో, టెంపుల్ సంబంధించిన యాసెట్స్ ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని కాన్స్టిట్యూట్ చేశారండి. మూడోది ఏంటంటే ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీటీడీ ఒకటి చూస్తాము, వేములవాడ దేవస్థానం చూస్తాము, కొండగట్టు చూస్తాము, మనకు ధర్మపురి చూస్తాము, ఇంకోటి ఇప్పుడు యాదగిరిగుట్ట అవన్నీ చూస్తాం. సో దీస్ టెంపుల్స్ ఆర్ హ్యావింగ్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే అక్కడికి భక్తులు వెళ్తున్నారు, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్కమ్. మరి దానికి ట్రస్టీ, దానికి కస్టోడియన్ ఆఫ్ ఫండ్స్ ఎవరు? అక్కడ ఉన్న ప్రెసిడెంటు అక్కడ ఉన్న సెక్రటరీ అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు కదా. ద డిపార్ట్మెంట్ ఓవర్సీస్ ఆల్ దీస్ థింగ్స్. మరి ఆ డబ్బు గవర్నమెంటు ఆధ్వర్యంలో ఆ ప్రాపర్టీస్ అవన్నీ సేఫ్ గార్డ్ చెయ్యాలి. దట్ ఈస్ వాట్ ద లా సేస్. రెండోది ఏంటి, ఇప్పుడు ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క టెంపుల్కు 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉండేవి. మరి ఆ ల్యాండ్స్ అన్ని ఇప్పుడు ఏం జరిగాయి? ఆ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేసే ఆబ్లిగేషను, లయబిలిటీ ఎవరిది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ అండి. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవర్సీ చెయ్యాలి. అంటే మరి ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రాపర్టీసు ఎవరికైనా సేల్ చేయొచ్చా, దానం ఇవ్వచ్చా, కన్వేయన్స్ చేయొచ్చా, మార్టిగేజ్ చేయొచ్చా? వీళ్ళ పర్మిషన్ లేనిది, వీళ్ళ కన్సెంట్ లేనిది ఎవరు కూడా చేయడానికి లేదు. మరి ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు మేడం గారు అన్నట్టు అంతకుముందు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉండేవి. మరి ఇప్పుడు ఏమైపోయినాయి అంటే వాట్ హ్యాపెన్ టు దిస్ అంటే ఏదైతే డ్యూటీ వాళ్ళు చేయవలసింది వాళ్ళు ఆ డ్యూటీ చేయలేదు. ఒమిషన్ ఆఫ్ ఎ స్టాట్యూటరీ డ్యూటీ అంటే వాళ్ళ మీద మీరందరూ ఎవరు? మీరు పబ్లిక్ సర్వెంట్స్, మీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు? మేము ప్రజలం ఇస్తున్నాము. ఆ డ్యూటీ మీరు చేయడానికి ప్రజలు డబ్బులు కడుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కట్టిన ట్యాక్స్ పే డబ్బులు స్టేట్ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయండి. వీళ్ళు ఆ డబ్బులు తీసుకొని జీతాలు తీసుకుంటారు. అందుకే వీళ్ళను పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. పబ్లిక్ అంటే ఎవరు? అందులో హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మనకు పని చేయాలి అంటే మన ఇన్స్టిట్యూషన్స్, మన గవర్నమెంటు, మన ప్రాపర్టీస్ను సేఫ్ గార్డ్ చేయాలి. మరి సేఫ్ గార్డ్ ఎందుకు చేయట్లేదు అంటే దెర్ ఈజ్ ఎ ఒమిషన్ ఆఫ్ ఎ స్టాట్యూటరీ డ్యూటీ. అంటే ఏమిటి? మీకు ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, మనం జీతం ఇస్తాం. ఆ పోలీస్ ఆఫీసర్ ముందే ఒక నేరం జరుగుతుంటే ఆయన చూస్తూ నిలబడితే ఆయన నేరం చేసిన అంత పరిగణిస్తుంది లా. ఒమిషన్ ఆఫ్ ఇట్ స్టాట్యూటరీ డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మనం అందరం కూడా భక్తులం, గవర్నమెంట్ చేయట్లేదు అంటున్నారు. మరి గవర్నమెంట్ అంటే ఎవరు?
డెమోక్రసీలో ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, మన కోసం కాన్స్టిట్యూట్ చేసిన గవర్నమెంట్, మన సర్వెంట్స్ వాళ్ళు, మరి వాళ్ళు చేయట్లేదు. రెమెడీ ఏంటి? దానికి రెమెడీస్ ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు రోడ్డు ఎక్స్పాన్షనో లేకపోతే అక్కడ ఏమన్నా బ్రిడ్జెస్ కట్టడానికో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా 1800s ఇంగ్లీష్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసిన లెజిస్లేషన్ అండి. అది యాక్చువల్గా ఏమని చెప్తుందంటే, ఒకవేళ ప్రజల ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ ఒకవేళ ప్రజల బెనిఫిట్ కోసము, పబ్లిక్ కోసము అక్వైర్ చెయ్యాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. దానికి కలెక్టర్ కాంపిటెంట్ అథారిటీ ఆయన నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ ఇచ్చారనుకోండి, ప్రజలు ఆ నోటిఫికేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన హిందూ టెంపుల్ ఉంది, అక్కడ కొలను ఉంది, మన టెంపుల్ ఉంది, లేకపోతే మన మఠం ఉంది, అక్కడ ముస్లిం పరదాసిని ఉంది, లేకపోతే క్రైస్తవులది ఉంది, లేకపోతే వేరే జైనులదో, లేకపోతే బుద్ధులదో, లేకపోతే సిక్కులదో ఉందనుకోండి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన టెంపుల్ ఇప్పుడు తీసుకున్న సబ్జెక్టు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కొలను ఉంది. అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి టెంపుల్కు. ఇక్కడ 2 స్టాండ్ పాయింట్స్ ఇంటి ఇక్కడ ఎమోషనల్గా మనం డిస్కస్ చేసుకోవద్దండి, లీగల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ కలెక్టర్ గారు ఇస్తారో, అబ్జెక్షన్స్ మేడం గారు చెప్పారు, మేము అబ్జెక్షన్స్ ఫైల్ చేశాము. ఎవరి దగ్గర ఫైల్ చేశారు? కలెక్టర్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర, చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర చేశారు. సిటీ ప్లానర్కు అబ్జెక్షన్స్ మేడం గారు చెప్పినట్టుగా ఇచ్చారు. ఎప్పుడైతే మన టెంపుల్, మన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ ఫైల్ చేస్తారో, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే ఎవరండి? ఆయన యాక్చువల్గా ఆర్కిటెక్టు లేకపోతే ఇంజనీరు. ఆయన ఎవరికి ఎంప్లాయీ అండి? పబ్లిక్ సర్వెంటు. మన సిటీకి పనిచేస్తారు. సిటీ అంటే ఏంటి? మున్సిపాలిటీ అంటే జిహెచ్ఎంసీకి పనిచేస్తాడు. ఆ జిహెచ్ఎంసీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్? మనకి ఇల్లు అనుకోండి, మన మున్సిపల్ ట్యాక్సులు కడతాం. మనం కట్టే ట్యాక్సుల నుంచి జిహెచ్ఎంసీ నడుచుద్దండి. మరి ఆ డబ్బులు మన ప్రజల డబ్బుల నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. పబ్లిక్ సర్వెంట్ ఆయనే ఏ మతానికో లేకపోతే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అతను కాదు. ఈజ్ అన్ ఇంజనీర్, ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్. ఆయన ఇంజనీరు, క్వాలిఫైడ్ ఇంజనీర్. ఆయనకు మనం అబ్జెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 sides మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి ఏమిటి? మనం ప్రజలు అంటే మనం అంటే మేము ఓల్డ్ సిటీ వాళ్ళం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు, టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న పబ్లిక్ అబ్జెక్షన్ రేజ్ చేశారు. అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు వారు ఏం చెయ్యాలంటే అది పరిగణించి వేరియన్స్ చేయాలి. ఇక్కడ ప్రజలు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అండి? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ఏమని రాస్తుందంటే, ఇది సెంట్రల్ లెజిస్లేషన్, స్టేట్కి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఏమన్నారు బ్రిటిష్ వాళ్ళు? ఎప్పుడైతే పరదాసిని అంటే ఏమిటి? కొన్ని ప్లేసెస్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేశారంటే, బికాస్ ఇట్ వాజ్ రూల్డ్ బై ముస్లిం రూలర్స్. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు? పరదాసిని అంటే ఏంటి? కొన్ని ప్లేసులకు ముస్లిం ఉమెన్కి డెడికేట్ చేశారు. కొన్ని ప్లేసులు అంటే ఆ కాలంలో ముస్లిం రాజులు ఉన్నప్పుడు ఏం చేశారంటే, కొన్ని విడోస్కు, ఇప్పుడు ఎట్లయితే మనం చోల్ట్రీస్ మనం పెట్టేసి ఇప్పుడు విడోస్కు పెడతారు కదా, ఇప్పుడు కొన్ని మన ధర్మశాలలు అప్పుడు పాత కాలంలో కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టారు కదండి రాజులు కూడా. సో అందులో ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు ఉండేది, మగవాళ్ళు ఉండేది. సిమిలర్గా ముస్లిం ఉమెన్ కూడా పరదాసిని అని పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు ఏమన్నారంటే, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ఏమన్నారంటే, పరదాసిని మించి మీరు ఎవరైనా పబ్లిక్ పర్పసెస్ కోసం మీరు ఆ స్థలం తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర అబ్జెక్షన్స్ తెలుసుకొని ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే అంటే ముస్లిం ఉమెను, మీరు వేరియన్స్ చేసుకోండి, దాని మీద నుంచి పోకుండా కొంత మార్చండి. రోడ్ వేసుకోవాలన్నా, మీరు బ్రిడ్జ్ వేసుకోవాలన్నా, ఇంకా వేరే ఏదన్నా మీరు హాస్పిటల్ కట్టాలన్నా, లేకపోతే రైల్వే లైన్ వేయాలన్నా, విమానం వేసుకోవాలన్నా, లైన్ అంటే ఎయిర్పోర్ట్ వేసుకోవాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా మీరు వేరియన్స్ చేయండి అని ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు చెప్పారు. ఇప్పుడు సేమ్ లా అప్లైస్, ఏం మారలేదు. ఇప్పుడు మన టెంపుల్స్ అథారిటీస్ అక్కడ కొలను ఉంది, అక్కడ టెంపుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని అబ్జెక్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కన్సల్ట్ కలెక్టర్తో చేసి వేరియన్స్ చెయ్యాలి, అంటే మార్చాలి, ప్లాన్ను మార్చాలి. ఎందుకు? మీరు ఒకవేళ చూసుకుంటే ఇక్కడ ఐఎమ్ నాట్ టార్గెటింగ్ వన్ రిలీజన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే
హైవేలోనే కానీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి వెళ్ళేటప్పుడు మనం చార్మినార్ దగ్గర వెళ్ళేటప్పుడు కొన్ని రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. హైదరాబాద్ చార్మినార్ వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఎందుకంటే నేను హైకోర్టుకు వెళ్తూ ఉంటాను కనుక చూస్తాను. ఒక టెంపుల్ ఉంటే రోడ్ను వేరియన్స్ చేశారు, అంటే తిరిగి కొంచెం రౌండ్గా చేసి టెంపుల్ స్థలాన్ని వదిలేసి రౌండ్గా చేసి రోడ్ వేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బషీర్బాగ్లో ఒక టెంపుల్ ఉంది, చూసారా మీరు? నిజాం కాలేజ్ ముందు, ఎందుకంటే ఐ స్టడీడ్ ఇన్ దట్ కాలేజ్. అక్కడ ముందు ఒక అమ్మవారి గుడి ఉంది, ఆ గుడికి సైడ్కు తీసుకెళ్లి రోడ్ వేశారు, ఆ గుడిని తీసేయలేదు. అలాగే మీరు చూస్తే కొన్ని దర్గాలు ఓల్డ్ సిటీలోనే కానీ న్యూ సిటీలో కానీ ఎక్కడైనా కొన్ని దర్గాలు ఫ్లాగ్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు యాక్చువల్గా దర్గా అంటే ఏమిటి? దర్గా అంటే ఇస్లాం రిలీజియన్లో, ఎందుకంటే నేను చదువుకున్నానండి అందుకే చెప్తున్నాను, ఇస్లాం రిలీజియన్లో ఏం రాసిందంటే ఖురాన్ షరీఫ్లో మీరు దర్గాలను ప్రార్థన చేయకూడదు, అంటే మనుషులు తయారు చేసిన ఏ గుళ్ళు గోపురాలు లేదా మనిషి తయారు చేసిన ఎలాంటి విగ్రహారాధన చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఖురాన్ షరీఫ్ సేస్. అంటే డైరెక్ట్గా అల్లాను ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయో, ఏదైతే మన దర్గా అంటే ఏంటి, ఒక మత గురు చనిపోతే ఆయన గ్రేవ్ యార్డ్ అండి అది దాన్ని కొంతమంది హిందువులు డిఫరెంట్ మతాలు నమ్మి అక్కడ దండం పెడతారు, చాదర్ వేస్తారు. సో రియల్ ఇస్లామిజం డజంట్ రికగ్నైజ్ దట్. కానీ మనం రెస్పెక్ట్ చేసి రోడ్డు కూడా మార్చుతారు వీళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు మార్చి వేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి జరిగినప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అథారిటీసే కానీ అక్కడ ఉన్న భక్తులు అబ్జెక్షన్ రేస్ చేసినప్పుడు సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఒట్టిగా కూర్చొని దాన్ని ఏమీ మార్చకుండా ఎలా దాన్ని, అంటే వై హీస్ ఒమిటింగ్ హిస్ డ్యూటీ అనేది ఒక క్వశ్చన్. నంబర్ 2 అండి, ఇప్పుడు నేను లా గురించి మాట్లాడను, ఐ విల్ టాక్ ఆన్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మనకు మన మీడియాలో ఇప్పుడు వారు ఇంజనీర్స్ కూడా ఉన్నారు, మాట్లాడారు, నేను విన్నాను. ఇప్పుడు ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఎప్పుడైతే రోడ్ వేస్తారోనండి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వేయాలన్నా లేకపోతే బ్రిడ్జ్ కట్టాలన్నా హాస్పిటల్ వేయాలన్నా ఇలాంటి పబ్లిక్ కాస్ట్ కోసం ఏదైనా చెయ్యాలంటే అక్కడ వెల్ ఉందనుకోండి, ఆ వెల్ మీద రోడ్ వేయటానికి క్వాలిఫై అవ్వదు ఆ రోడ్డు. అక్కడ ఎందుకు ఆ వెల్ను కూడుపు అంటే మొత్తం ముందు ఫిల్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత దాని మీద ఇల్లు కట్టడానికే కానీ రోడ్ వేయడానికే కానీ బ్రిడ్జ్ వేయడానికే కానీ ఆ పబ్లిక్ సేఫ్టీ కోసము ఆ ల్యాండ్ పని చేయదు. అక్కడ ఎందుకు పని చేయదు, బికాజ్ మీరు ఏమైనా కట్టారనుకోండి అది కుంగిపోతుంది. అది కుంగిపోతే ఏమవుతుంది, మనకు సేఫ్టీ ఎండేంజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ రోడ్ వేశారు, అది కుంగిపోద్ది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి. రెండోది మీకు రేపు మనం భూకంపం వచ్చింది అనుకోండి, ట్రెమర్స్ అవుతే అది మొత్తం మీరు వేసిన రోడ్డు బ్రిడ్జ్ అంతా కూలిపోతాయి అక్కడ. ఎందుకు, ఇంజనీరింగ్ సర్వే ప్రకారము, ఇంజనీరింగ్ అంటే స్టాండ్ పాయింట్ ప్రకారము పనికిరాదు అది ఆ ల్యాండ్. ఇప్పుడు ఇక్కడ ఆయన సివిల్ ఇంజనీర్, ఆయన ఎవరు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఆయనకు అది రోజు ఆయన చదువుకున్న జ్ఞానం అది. మరి మీరు ఒకవేళ పబ్లిక్ గుడ్ కోసం మీరు రోడ్ వేస్తున్నారంటే ఒక కొలను కానీ లేకపోతే ఒక టెంపుల్ ప్రాపర్టీ తీసుకొని, ఇక్కడ రిలీజియన్ సంబంధించింది కాదు నేను మాట్లాడేది, ఇంజనీరింగ్ స్టాండ్ పాయింట్లో ఆ స్థలము ఆ ల్యాండ్ పనికి రాదు మీరు వేసేటప్పుడు. సో అప్పుడు ఏం చేయాలి మీరు అంటే, పబ్లిక్ గుడ్ కోసం వేస్తున్నారు కదా, మీరు వేరియన్స్ చేసుకోవాలంటే కొంత మార్పు చేసుకోవాలి, ఆ రోడ్డుని కొంత మలుపులు చేసుకొని వేయాలి. సో దిస్ ఈస్ వాట్ మై అనాలిసిస్ ఆన్ లీగల్ స్టాండ్ పాయింట్ అండి, ఇంజనీరింగ్ స్టాండ్ పాయింట్. ఇక మూడోది లాస్ట్ గా, ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం అండ్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ న్యూయార్క్, ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్. థర్డ్ థింగ్ ఏంటంటే రెమెడీస్ ఉన్నాయి, దీనికి రెమెడీస్ ఉన్నాయి. ఇక్కడ మేడం గారు ఒక షీఈ్ నాట్ టాకింగ్ ఆన్ అ రిలీజియస్ స్టాండ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే లీగల్ స్టాండ్ పాయింట్, ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, మన కాన్స్టిట్యూషన్ మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అన్ని మతాలను ఒకే విధంగా చూడాలి. మీరు పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ఒకవేళ మీరు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్ మతానికి సంబంధించిన వాళ్ళైతే డోంట్ షో ఎనీ ఫేవరిటిజం టు వన్ రిలీజన్, నంబర్ 1. నంబర్ 2, ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే అందరినీ ఈక్వల్గా చూడాలి. నంబర్ 3 ఏంటి, మేడం గారు అన్నట్టు వీ హ్యావ్ ఎ రైట్ టు ప్రొఫెస్ అవర్ రిలీజన్. మన మతాన్ని మనం ఆ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కనుక, సెక్యులర్ కంట్రీ కనుక మనది, అన్ని మతాల్ని మనం అకామిడేట్ చేస్తున్నాం కనుక ఈ పర్టికులర్ మతాన్ని మీరు ఒక టార్గెట్ చేసి ఆ టెంపుల్ని టార్గెట్ చేసి చేయకూడదు. ఇంకొక లాస్ట్ స్టాండ్ పాయింట్ అండి, ఇప్పుడు ఎండోమెంట్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంటే.
ఇప్పుడు మున్సిపాలిటీ జిహెచ్ఎంసి కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంటే. మీకు మీ 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 బాధ్యత ఏమిటి? టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఈ ప్రాపర్టీ ఎవరిదండి? ప్రాపర్టీ మీది నాది కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కాదు. లా ఏమని చెప్తుందంటే, ఎండోమెంట్ లా ఏం చెప్తుందంటే, ఆ పర్టికులర్ విగ్రహాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ, అది ఆ ప్రాపర్టీ ఆ వెంకటేశ్వర స్వామిది. మీరు వెంకటేశ్వర స్వామికి ల్యాండ్ ఎక్విజిషన్లో ఆయనకు డబ్బులు ఇచ్చి మీరు ల్యాండ్ తీసుకుంటారా? ఎలా తీసుకుంటారు? తీసుకోలేం కదా, మనిషి కాడు కదా వెంకటేశ్వర స్వామి. సో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ ఎందుకు తయారు చేశారు గవర్నమెంట్ లా ఇంగ్లీష్ వాళ్ళు? సో టు ప్రొటెక్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ది పర్టికులర్ డీటీ. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు we have to protect the interest of all the temples in the state of Telangana and in India. And దానికోసం నేను ఐఎమ్ వాలంటీరింగ్ మై సెల్ఫ్ and I'm coming to India in a couple of weeks time to protect a lot of temples, not only just in Telangana. I'm coming to protect and do some legal work for all the temples to protect the properties of temples for all over the state of Telangana. Thank you sir. Thank you so much for that. కంక్లూడ్ చేయండి. Thank you. మహేశ్వర్ గారు మీరేమన్నా మీ వ్యూ పాయింట్, ఇంకా మీరు స్థానిక భక్తులు కదా, ఒక్క నిమిషంలో మీరేమన్నా? కొంచెం నేను ఇంతకుముందు చెప్పిన దానికి కొంచెం ఎలాబరేట్ చేస్తాను. నేను ఇంతకుముందు గవర్నమెంట్ సహాయం కూడా కావాలనే దేనికంటే, ప్రభుత్వము కొంచెం పని కట్టుకొని కొన్ని ప్రోగ్రాంలు చేస్తా. అంటే ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి, అది పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళు పూనుకొని ఏదైనా ఒక వరుసగా 3 రోజులు 4 రోజుల పాటు ప్రోగ్రామ్ ఇక్కడ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా మంది భక్తులు ఉంటారు. జంటనగరం నుంచి కాదు, వేరే చోట నుంచి కూడా వస్తారు. అప్పుడు ఈ దేవాలయం గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అది చాలు. దేవాలయం గురించి తెలిస్తే జనాలు పరిగెత్తుకొస్తారు, భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ గా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. అక్కడ నేను చెప్పాను, గవర్నమెంట్ ప్రోత్సాహం, గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. సో ఇక్కడ రోడ్డు వైండింగ్ విషయానికి వస్తేనండి, రోడ్డు వైండింగ్ జరిగే ప్రశ్న లేదు. స్థానిక భక్తులలో ఒక భక్తునిగా మా గత 20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది కనుక నేను చెప్తున్నాను. అక్కడ జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదు, భక్తులందరూ ప్రొటెస్ట్ చేస్తారు. అయితే పరిస్థితి అంతవరకు రాదని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మన జిహెచ్ఎంసి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. గతంలో ఇదే రూట్ లో, అంటే దీనికి ప్యారలల్ గా ఒక రోడ్డు ఉందండి, చార్మినార్ టు వయా అలియాబాద్, ఇంజంబుల్లి, ఫలక్నుమా, కేంద్రంగుట్ట. అక్కడ ఒక మసీదు ఒకవైపు వచ్చింది, కొంచెం దూరంలో దేవాలయం ఒక వైపు వస్తే వాటిని వెడల్పు చేసే క్రమంలో అవి దెబ్బతింటాయని చెప్పి పక్కనున్న గుట్టను తొలుస్తూ కొత్తగా రోడ్డు వేశారు. 1985లో జరిగింది. సో అట్లా చేయగలిగినప్పుడు ఇక్కడ కూడా ఏదన్నా పరిష్కారం దొరుకుతుంది వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకు. ఇక్కడ కూడా దేవాలయం జోలికి వీళ్ళు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వస్తుంది అనుకోను. తాజాగా నేను ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణకు ఇంకో లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను. ఈ వట్టిపల్లి గుడి దాటి కాటేదానికి వెళ్ళే దారిలో ఒకటి రైల్వే ట్రాక్ వస్తుందండి. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. అది దాటి ఇంకా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఒకటి అన్యమతస్తులది ఒక మసీద్ ఉంది. అది అడ్డం వస్తుందని చెప్పి అటువైపు తీయకుండా కుడి చేతి వైపున, అంటే ఒకవైపు మసీద్ ఉంటే దాన్ని టచ్ చేయకుండా కుడి చేతి వైపు 100 అడుగుల ఇళ్ళని తీసేసేస్తారండి. ఏమంటే అక్కడ ప్రార్థనా మందిరం ఉంది అని చెప్పేసి చేశారు. సరే, అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఎగ్జాక్ట్ గా మనం అదే చెప్తున్నామండి. ఇప్పుడు ఏదైతే ఒక చట్టము, న్యాయము, లేకపోతే ఇప్పుడు మన స్థానిక పరిస్థితులు తీసుకున్నా కూడా పరిస్థితులకు అనుకూలంగా ప్రజా మనోభావాలు గౌరవిస్తూ కూడా ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన పనితీరు ఎంతైనా అవసరం. కాబట్టి ఇప్పటికే ఈ ఆలయానికి సంబంధించి, ఈ క్షేత్రానికి సంబంధించి ఒకప్పుడు 124 ఎకరాలు దాకా ఉండే ఈ యొక్క ఆలయ ప్రాంగణము కుదించుకుపోయి 22 ఎకరాలకు వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్థలం ఎంత అంటే ఒక 2 ఎకరాలు మాత్రమే మనకి మిగిలిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందులో కూడా దాదాపు 700 నుంచి 800 స్క్వేర్ యార్డ్స్. ఇది కనుక రోడ్ వైండింగ్ లో పోతే అక్కడ హనుమంతుడి విగ్రహము, అంటే స్వామివారు ఉన్న క్షేత్రము, అలాగే అక్కడ ఉన్న కోనేరులు, ఇవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నిటిని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి స్థానిక ప్రభుత్వాలు, అలాగే స్థానిక న్యాయకత్వం కూడా. ఎవరైతే ఉన్నారో ప్రజల మనోభావాలను గౌరవించాలి. ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారా, తక్కువ సంఖ్యలో ఉన్నారా సమస్య కాదు. ఎవరైనా కూడా ఈ భారతదేశ పౌరులే. కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నామా, తక్కువ సంఖ్యలో ఉన్నామా కాదు. ఎవరున్నా కూడా ఈ దేశానికి సంబంధించి చట్టమైన, న్యాయమైన,
అయినా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అయినా అందరికీ సరిసమానంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో కూడా అన్నిటికంటే ముఖ్యం ఇది ఏంటంటే ఇది ఒక చారిత్రాత్మక క్షేత్రము. ఇందాక కూడా మనకి ప్రొఫెసర్ గారు చెప్పారు, ఇది ఒక చారిత్రాత్మక క్షేత్రము. ఇక్కడ అనేక మందికి ఎంతో మహిమాన్వితమైన స్వామివారు అనేక లీలలు చూపించిన పరిస్థితులు కూడా మన కథనాల రూపంలో మనం వింటూ వచ్చాం. కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని అటు ప్రభుత్వము, స్థానిక న్యాయకత్వము, ప్రతి ఒక్కరు అందరూ కూడా భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రజల అభిమతాలని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు అదే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మనం అఫీషియల్గా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయిందండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేశ్వర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నేమన భట్ గారు. మొత్తంగా ఆలయాల అభివృద్ధికి సంబంధించి కానీ, ఆలయాల భూముల అన్యాక్రాంతికి సంబంధించి, ఆలయాల ఆస్తుల అన్యాక్రాంతికి సంబంధించి కానీ జాగో కానీ ఎప్పుడు ఇలాగే పోరాటం చేస్తూ ఉంటుంది. ఇది ఇవాళ జాగో కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV.